సో ఇంతసేపు మనం అబౌట్ తెలంగాణ, హైదరాబాద్ గురించి మాట్లాడుకున్నాం. ఒక్కసారి ఏపీ గురించి మాట్లాడుకుందాం. అంటే ఆఫ్టర్ ఎలక్షన్స్, బిఫోర్ ఎలక్షన్స్ అంటే రీసెంట్గా మీరు ఇప్పుడు మాట్లాడినట్టు క్యాపిటల్ అయిన తర్వాత, అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ అయిన తర్వాత కూడా ఆ సరౌండింగ్స్లో చాలా ల్యాండ్స్ అనేవి సేల్ చేయడం జరిగింది. ప్రైసెస్ కూడా పెరిగాయి కదా. సో కస్టమర్స్ కూడా ఇప్పుడు ఎన్ఆర్ఐస్ ఇక్కడ ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నారో అలాగే అమరావతిలో ఇన్వెస్ట్ చేయడం కానీ, లేకపోతే భోగాపురం, వైజాగ్లో ఇన్వెస్ట్ చేయడం కానీ, అలా మీ కస్టమర్స్, మీకు తెలిసిన కస్టమర్స్ వీళ్ళందరూ కూడా అటువైపు కూడా ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. దీనికి ఇది ఒక క్రిటికల్ అనాలిసిస్ యాక్చువల్గా ఏపీ అనేది. బికాజ్ ఎప్పుడైతే 2014లో సపరేట్ అయిపోయి తర్వాత ఎప్పుడైతే శంకుస్థాపన చేశారో అమరావతి అని రాజధాని అనేది, అది యాక్చువల్గా 10 years దే హ్యావ్ మేడ్ ఏ ప్లాన్. యాక్చువల్గా అమరావతికి సంబంధించి 10 yearsలో ల్యాండ్ పూలింగ్ చేసేసి వాళ్ళకి 10 yearsలో కంప్లీట్గా డెవలప్ చేసేసి, డెవలప్ అయిన ఏరియాలో కొంత ల్యాండ్ ఇస్తాము, కమర్షియల్ ప్రాపర్టీ ఇస్తామని కమిట్మెంట్స్. ఆల్మోస్ట్ 2024 10 years అయిపోయింది. నథింగ్ ఈజ్ ఫైనలైజ్డ్ డ్యూ టు ద సమ్ రీజన్స్. సో అట్లానే లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 5 years హీ వాజ్ దేర్. అనుకున్నట్లుగా అంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక క్రేజ్ ఉంది ఇంటర్నేషనల్ వైడ్గా, ఎందుకంటే హైదరాబాద్ డెవలప్మెంట్లో ఆయన తీసుకున్న స్టెప్స్ కానీ, అట్లానే వాజ్పేయి గారు పిఎంగా ఉన్న హయాంలో సెంట్రల్ గవర్నమెంట్కి ఆయన ఇచ్చిన సలహాలు కానీ, రోడ్స్ వ్యవస్థ విషయంలో కానీ, డెవలప్మెంట్ విషయంలో కానీ చాలా కన్సిడర్ చేశారు ఆయన. సో హీస్ ఎ బ్రాండ్ యాక్చువల్లీ. బట్ హీ నోస్ ఎక్కడెక్కడ ఎలా చేయాలనేది ఆయన సైంటిస్ట్ దాంట్లో అయితే. దట్ ఈస్ వే హీ హ్యాస్ ఎ బ్రాండ్. బట్ అమరావతి విషయంలో ఐ డోంట్ నో వాట్ ఏమి రీజన్స్ తెలియదు. బట్ 5 years ఏదైతే జరిగిందో ఆ 5 years ఆయన ఉన్నట్టు అది అనుకున్న రకంగా ట్రాన్స్ఫర్మేషన్ కాల. బట్ ఇంకొక 5 years కనుకుంటే కెనాట్ సే. బట్ తర్వాత మారిపోవటం వల్ల ఇదంతా ఎరేజ్ అయిపోయింది. నౌ పీపుల్ ఆర్ లిటిల్ బిట్ ఎఫ్రైడ్ అన్నమాట. ఇప్పుడు ఈయన 5 years ఉంటే 5 yearsలో అయితే అయ్యేది కాదు రాజధాని. ఈ 5 years తర్వాత ఆయన ఓడిపోతారని కూడా ఎవరు అనుకోలేదు యాక్చువల్గా. కొన్ని ఇంకా అలా ఉండిపోతాయి అనమాట. నెవర్ ఎక్స్పెక్టెడ్ అనమాట. సో ఈసారి కూడా 5 years తర్వాత వాట్ ఈస్ ద గ్యారెంటీ దట్ పొలిటికల్గా అన్నీ మారిపోతాయి. ఇక్కడ కూడా పీపుల్ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ అట్లీస్ట్ 1 month బిఫోర్ వరకు కూడా ఇక్కడ తెలంగాణలో వేరే గవర్నమెంట్ వస్తుంది. నోబడీ ఎక్స్పెక్టెడ్. దిట్ ఈస్ ట్రూ. అన్ని సర్వేలు అదే చెప్పింది అనమాట. వీఆర్ నాట్ బయాసింగ్, ఐఎమ్ నో రిలేటెడ్ టు ద ఎనీ పార్టీ. బట్ విత్ రెస్పెక్ట్ రియల్ ఎస్టేట్ పర్స్పెక్టివ్లో నేను మాట్లాడినప్పుడు ప్రస్తావిస్తున్నాను అంతే అనమాట. సో ఆ ఒక భయం ఉంది, ఇంక ఈ 5 yearsలో కూడా డెవలప్మెంట్ అవుతుందా లేదా, ఎంతవరకు ట్రాన్స్ఫార్మ్ చేయగలుగుతారు అనేది. సో కాబట్టి ఎంక్వైరీస్ వస్తున్నాయి కానీ అనుకున్నంత మూమెంట్ అయితే లేదు. అనుకున్నంత మూమెంట్ కొంచెం కన్ఫ్యూజన్లో ఉంది. ఇక వైజాగ్ అంటారా, వైజాగ్కి యాక్చువల్గా వైజాగ్ ఎప్పుడు ఒక కంటిన్యూస్గా రియల్ ఎస్టేట్ గ్రోత్ ఉండేది, ఎప్పుడు కంటిన్యూస్గా. బట్ అన్ఫార్చునేట్లీ లాస్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత క్యాపిటల్ ఎప్పుడైతే అనౌన్స్ చేశారో, వైజాగ్ని క్యాపిటల్ అనౌన్స్ చేసిన ఒక 6 months బ్రహ్మాండంగా బిజినెస్ అయింది. తర్వాత రేట్లు వెళ్ళి ఎక్కడికో కూర్చున్నాయి, ఆ రేట్లు తగ్గలేదు. తర్వాత డెవలప్మెంట్ యాక్టివిటీస్ క్యాపిటల్కి సంబంధించి లేదు, అది లేదు, ఇది లేదేసరికి అక్కడ కూడా అసలు మార్కెట్ జీరో అయిపోయింది. యాక్చువల్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ లెఫ్ట్ అయిపోయాయి అక్కడి నుంచి. సో ఇప్పుడు మళ్ళీ కొంచెం భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది కొంచెం ఇప్పుడు వర్క్ అవుతుంది కాబట్టి, అట్లనే కొత్త ఐటీ కంపెనీస్ కూడా బాబు గారు కొంచెం తీసుకురావడం వల్ల వైజాగ్లో అయితే మళ్ళీ మార్కెట్ పాతకాలంలోనే వెళ్ళింది. ఎందుకంటే ఇప్పుడు అమరావతి అంటే కొత్తగా అన్ని డెవలప్మెంట్ చేయాలి. వేరే వైజాగ్కి ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ డెవలప్మెంట్ యాక్టివిటీస్. పైగా వైజాగ్ ఉన్న పెక్యులారిటీ ఏంటంటే, వైజాగ్లో మీకు అన్ని సిటీస్లో లాగా అన్ని చోట్ల ఎక్స్పాన్షన్ ఛాన్స్ లేదు. లైక్ బెంగళూరు, హైదరాబాద్ మనం నార్త్ డైరెక్ట్ వెస్ట్ వెళ్తాము, 50% కవర్డ్ బై ద బీచ్. మోస్ట్ ఆఫ్ ద 15% ఆఫ్ ద వైజాగ్ ల్యాండ్ ఈస్ కవర్డ్ బై ద గవర్నమెంట్ జైంట్ సెక్టర్స్ లైక్ స్టీల్ ప్లాంట్, నేవల్ బేస్ కమాండ్, ఎస్పీసీఎల్, తర్వాత బిహెచ్ఈఎల్, కోరమండల్ కాంప్లెక్స్, దీస్ కోరమండల్, ఇవన్నీ ఆక్యుపై ఉన్నాయి. మొత్తం పెద్ద పెద్ద జైంట్ సెక్టర్స్, ఫార్మా సిటీస్, ఇవన్నీ గవర్నమెంట్ ల్యాండ్స్ ఇవి ఉన్నాయి. ఇకపోతే మెయిన్ 25% ల్యాండ్ అయితే మొత్తం హిల్సే, మధ్యలో సెంటర్లో ఉంటాయి. మన తొట్లకొండ, కంబాలకొండ, మళ్ళీ ఋషికొండ, ఇది మన సింహాచలం కొండ, దీస్ ఆర్ ఆల్ సిటీకి సెంటర్లో ఉంటాయి. ఇంక మిగిలిన ల్యాండ్ అక్కడక్కడ చూసుకుని వెళ్ళాలన్నమాట. అందుకని వైజాగ్ ల్యాండ్ ఎప్పుడు కొంచెం క్రేజీ ల్యాండే. అందుకని వైజాగ్కి ఇప్పుడు మళ్ళీ పాత స్థితికి వెళ్ళిపోయింది అనమాట. సో ఇంకా రాబోయే కాలంలో భూమి అనేది రాలేదు, దట్ ఈస్ ట్రూ. బట్ నార్మల్ రేంజ్కి అయితే ఇట్ వెంట అనమాట, బికాస్ ఆఫ్ దిస్ ఎయిర్పోర్ట్ కానీ అవి కానీ. థ్యాంక్ యూ సో మచ్ అండి.